హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సినీ సంఘం. ఇప్పుడే అక్కడమ్మ ఇక్కడబ్బాయి మూవీ చూసి వచ్చాను. పవన్ కళ్యాణ్ కాదు, ప్రదీప్ మాచిరాజు కొత్త మూవీ. ఇంకా మూవీ విషయానికి వస్తే ఇట్స్ ఎ డీసెంట్ ఎంటర్టైనర్. సినిమా బాగుంది, అలా అని చెప్పి ఓ తోపు సినిమా అని చెప్పను, కానీ ఇట్స్ ఎ డీసెంట్ ఎంటర్టైనర్. అంటే మంచిగా నవ్వుకోవచ్చు. అండ్ కథ విషయానికి వస్తే వాళ్ళు తీసుకున్న ప్లాట్ పాయింట్ ఇంట్రెస్టింగ్ ప్లాట్ పాయింటే, బట్ అది ఓన్లీ ఫస్ట్ హాఫ్ కన్ఫైన్ అయిపోద్ది. బట్ ఎక్స్ప్లోర్ చేస్తారేమో సెకండ్ హాఫ్లో అనుకుంటాం, కానీ అంత స్కోప్ పడలేదు ఎక్స్ప్లోర్ చేయడానికి. సో మొత్తం మూవీ ఓవరాల్గా వస్తే ఫస్ట్ హాఫ్ అయితే చాలా చాలా మంచి కామెడీతో, అంటే సత్య, గెటప్ శ్రీను వీళ్ళిద్దరు కామెడీ పీక్ లెవెల్లో ఉంటుంది. చాలా మంచిగా ఎంటర్టైన్ అవుతాం. సో నేను కూడా ఓకే అంటే ఫస్ట్ యాక్చువల్లీ నాకు కొంచెం లో ఎక్స్పెక్టేషన్స్తోనే వెళ్ళాను, ఎలా ఉండొచ్చేమో అనుకొని. బట్ ఫస్ట్ హాఫ్ చూసేసరికి సర్ప్రైజ్ అయ్యాను. ఓకే, మంచిగా ఎంటర్టైన్ అయ్యాను. సెకండ్ హాఫ్ కూడా ఎలా ఉంటే సరిపోద్దని. అండ్ ఫస్ట్ హాఫ్లో టచ్ చేసిన పాయింట్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో మనం ఇంటర్వెల్కి వెళ్ళేసరికి ఓకే ఇది ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేస్తారేమో అనుకుంటాం, కానీ సెకండ్ హాఫ్కి వెళ్ళేసరికి కొంచెం సినిమా ఆ టోన్ నుంచి ఇంకో టోన్కి, అంటే దాన్ని బేస్ చేసుకొని ఇంకో టోన్కి స్విచ్ అవుద్ది. అక్కడి నుంచి డౌన్ఫాల్ మెల్లిగా స్టార్ట్ అవుతూ ఉంటుంది మూవీ. అంటే అవసరం లేదేమో కదా ఇక్కడ, ఇది నాట్ నెససరీ ఏమో అన్నట్టు సెకండ్ హాఫ్ అలా గ్రాడ్యువల్గా అలా డిక్రీజ్ అవుతూ వస్తూ ఉంటుంది. అంటే సెకండ్ హాఫ్లో ఎంటర్టైన్మెంట్ లేదంటే ఉంది, బట్ నాట్ కంపేర్ టు ద ఫస్ట్ హాఫ్. అండ్ కథ కూడా ఇంకా మనకి ఎక్కడికి వెళ్దు, అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. సో అక్కడి నుంచే ఫన్ జనరేట్ చేయడానికి ట్రై చేశారు. ఫన్ వర్కౌట్ అయింది, కానీ స్టోరీ పరంగా కానీ ఉన్న లైక్ యూజ్ చేసుకుందాం అనుకున్న అంటే క్యారెక్టర్స్ పరంగా కానీ పెద్దగా ఏమీ యూజ్ అవ్వలేదు. అండ్ కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, అంటే ఫస్ట్ ప్రదీప్ హీరోగా అన్నప్పుడు యాక్చువల్లీ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా మూవీకి మనకి ప్రదీప్ ఎంత అలవాటు అంటే మనకి ప్రదీప్ ఏం చేసినా అదొక యాంకరింగ్ ఆ జోన్లోనే కనిపిస్తూ ఉంటాడు కదా. అంటే మనకి చాలా నియర్ బై తెలిసిన అబ్బాయిలా ఉంటాడు కదా. సో మనం ఫస్ట్ కనెక్ట్ అవ్వడం కొంచెం కష్టమైంది అనిపించింది. అలా నేను కూడా అంటే ప్రదీప్ యాంకరింగ్ ఎలా ఉంటుందో యాక్టింగ్ కూడా అలానే కన్ఫైన్ అయిపోద్దేమో అనుకునే స్టేజ్లో ఉండేవాడిని. బట్ ప్రదీప్ బాగా చేశాడు. అంటే క్యారెక్టర్ ఎంత కావాలో అంత చాలా బాగా డెలివర్ చేశాడు. కాకపోతే సినిమా మొత్తానికి ప్లస్ పాయింట్స్ ఏంటంటే శ్రీను అండ్ సత్య కామెడీ పీక్ లెవెల్లో, అంటే చాలా బాగా నవ్వించారు. అండ్ దీపికా పిల్లి తను ఫస్ట్ మూవీ ఓకే, అంటే తనకి క్యారెక్టర్ ఉంటుంది అన్నట్టు చూపిస్తారు, బట్ పెద్ద ఎక్స్ప్లోర్ చేసే క్యారెక్టర్ కాదు, పెద్ద వర్క్ అయ్యే క్యారెక్టర్ కాదు, బట్ డీసెంట్. అంటే తన ఫస్ట్ మూవీకి బాగానే చేసింది. అండ్ కమింగ్ టు టెక్నికాలిటీస్, అంటే మనకు తెలుసు చిన్న స్కేల్ మూవీ అని మనకి తెలుసు, అది ఫ్యాక్టే. బట్ అవుట్పుట్ మాత్రం చాలా మంచి క్వాలిటీతో డెలివర్ చేశారు. అండ్ అక్కడక్కడ కొన్ని విఎఫ్ఎక్స్ కానీ గ్రీన్ స్క్రీన్ కానీ అవి తెలిసే కదా, బట్ వీ కెన్ ఈజీలీ ఇగ్నోర్. అంటే మనం దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అవుట్పుట్ చాలా మంచిగానే డెలివర్ చేశారు. అండ్ కమింగ్ టు ప్రదీప్, ఈ సినిమాలో డ్యాన్స్ కూడా చాలా బాగా చేశాడు. అంటే లైక్ చాలా ప్రొఫెషనల్గా చాలా ఈజ్తో చేశాడు, అది బాగా అనిపించింది. అండ్ బిగ్గెస్ట్ నెగిటివ్ ఏంటంటే సినిమాకి సాంగ్స్. అసలు ప్రతి పావు గంటకి అసలు డైరెక్టర్ ఇక్కడ సాంగ్ పెట్టాలి కదా, ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఎక్కడో కొట్టి వదిలేసిన సాంగ్స్ అంటే ఏమన్నా తిండి ఇక్కడ పెట్టేద్దాం అన్న రేంజ్లో ప్రతి పావు గంటగా ఒక పాట వస్తూ ఉంటుంది. అది చాలా ఇరిటేటింగ్ ఉంటుంది. మేబీ ఆ సాంగ్స్ కట్ చేస్తుంటే సినిమా లెంత్ కొంచెం తగ్గి ఇంకొంచెం బెటర్ అనిపించేదేమో. బట్ సినిమా బాగాలేదంటే బాగుంది, కాకపోతే ఫస్ట్ హాఫ్ ఎంత బాగుందో సెకండ్ హాఫ్ అంత రేంజ్ అవుట్పుట్ ఇవ్వదు. బట్ కామెడీ నిజంగా వర్క్ అయింది. అండ్ యా, ఇట్ డీసెంట్. అంటే ఫ్యామిలీస్ వెళ్ళిన అంటే ప్రదీప్ని ఇష్టపడిన వాళ్ళు అంటే ఉంటారు కదా ఇంట్లో, మదర్ ఫాదర్ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. సో డెఫినెట్లీ వాచ్ చేయొచ్చు మూవీ. అండ్ ఇట్స్ ఎ గుడ్ ఎంటర్టైనర్. థ్యాంక్ యూ.